ఈరోజు నేను మా ఫ్యామిలీ ఇలా మీ ముందు ప్రాణాలతో ఉన్నామంటే నిజంగా దానికి కారణం మా ఇంట్లో చనిపోయిన ఒక పందికొక్కండి. నిజమే మీరు విన్నది. ఎవరు ఊహించిన ఒక విచిత్రమైన సంఘటన మా ఇంట్లో జరిగింది. ఆ పందికొక్కు రూపంలోనే దేవుడు మమ్మల్ని కాపాడాడు. లేదంటే ఈ పాటికి మా కుటుంబం ఎంత పెద్ద శోక సముద్రంలో మునిగిపోయేదో తలుచుకుంటేనే నా ఒళ్ళు ఇప్పటికీ వణికిపోతుంది. ప్రతి ఒక్కరింట్లో మోటార్ ఉంటుంది కదా. దయచేసి వీడియో నిర్లక్ష్యం చేయకుండా చివరి వరకు చూడండి. అసలు ఏం జరిగిందంటే, ఒకరోజు ఉదయం మోటార్ రూమ్ దగ్గర విపరీతమైన వాసన వస్తుంది. ఏంటా అని చూస్తే అక్కడ ఒక పందికొక్కు చచ్చిపోయి ఉంది. సరే చనిపోయింది కదా అని ఇంకా దాన్ని తీసి పారేసాము. కాకపోతే అక్కడ స్మెల్ వస్తుందన్నమాట. ఆ వాసన రాకుండా బ్లీచింగ్ చల్లుదామని చెప్పి బ్లీచింగ్ తీసుకెళ్ళి అక్కడ అలా చల్లాను. ఆ పౌడర్ చల్లేటప్పుడు కాస్త మోటార్ చక్రం మీద పడింది. జనరల్గా నేను ఎప్పుడు మోటార్ బెల్ట్లు మారుస్తూ దాన్ని ముట్టుకుంటూనే ఉంటాను. ఎప్పుడు నాకేమనిపించలా. ఆ రోజు కూడా చక్రం మీద పడిన బ్లీచింగ్ పౌడర్ని తుడుద్దామని చెప్పి చేతితో చక్రాన్ని పట్టుకున్నాను. అంతే, అలా పట్టుకున్నాను లేదో టప్మని కరెంట్ షాక్ కొట్టింది. పక్కన నా బాబు కూడా అక్కడే ఉన్నాడు. చాలా భయం వేసింది. గుండె ఆగినంత పని అయింది. ఏంటి ఎప్పుడు లేనిది ఈరోజు ఎందుకు షాక్ కొట్టింది అని భయం వేసి వెంటనే ఎలక్ట్రీషియన్ పిలిపించాము. అతను చెక్ చేసి చెప్పండి. నిజం వింటే మాత్రం నా కాళ్ళ కింద భూమి కదిలినంత పని అయిందనుకోండి. ఎందుకంటే మోటార్ బాడీ మొత్తం బయట, ఆ పక్కన ఉన్న గేర్లు, ఇంట్లో స్విచ్ బోర్డు మొత్తం సహా ఏరియా అంతా ఫుల్ కరెంట్ అంతా ఎర్త్ అయిపోతుందంట. మొత్తం ఆ పైన బాడీ అంతా చక్రం, ఈ పక్కన ఉన్న గేర్లు ఇవన్నీ కూడా. మేము అక్కడే పక్కన చీపుర్లు కర్రలు పెడుతూ ఉంటాం. జనరల్గా రోజు అటువైపు తిరుగుతూ ఉంటాము. పిల్లలు కూడా అటువైపు నడుస్తూ ఉంటారు. అందుకే చాలా భయం వేసింది. ఏంటి ఏ రోజైనా చెప్పలేము కదా ఏ రోజు ఎలా ఉంటుంది అనేది. ఎంత పెద్ద ప్రమాదం తప్పింది. ఇది చాలా డేంజరు, వెంటనే రిపేర్ చేయించాలని చెప్పి ఎలక్ట్రీషియన్ చెప్పారు. అప్పుడు నాకు అర్థమైంది, ఆ పందికొక్కు ముందే అక్కడికి వెళ్ళి ఆ కరెంటు వైర్లను తాకడం వల్ల చనిపోయిందని. అది చనిపోవడం వల్లే కదా ఆ వాసన రాకుండా ఉండాలని బ్లీచింగ్ వేయడం, అక్కడ తుడవడం. అప్పుడు నాకు షాక్ కొట్టడం వల్లే ఈ విషయం మాకు తెలిసింది. లేదంటే ఎప్పట్లానే అలాగే ఉంచేద్దాం, అలాగే తిరుగుతూ ఉందాం పిల్లలు మేము అంతా ఎప్పుడు కూడా. ఆ పక్కన ఉన్న గేర్ చూడండి, అది ముట్టుకుంటే పిల్లలకి షాక్ కొడుతుంది కదా. ఏ నిమిషంలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలిసి ఉండేది కాదు. చాలా భయం వేసింది నిజంగా. అది గనక ఆ రోజు చనిపోకపోయి ఉంటే ఇప్పటికీ మాకు తెలిసేది కాదు. అందుకే చెప్తున్నాను, చేతులెత్తి వేడుకుంటున్నాను, మన ఇళ్ళల్లో ఉండే మోటార్ విషయంలో అస్సలు నిర్లక్ష్యం వద్దండి. ముఖ్యంగా పిల్లలు ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు వైరింగ్ చెక్ చేయించుకోండి. ఈ ఎమోషనల్ అండ్ అలర్ట్ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇంట్లోనే మోటార్ ఉంటుంది. మనకు తెలియదు అది లీక్ అవుతుందా లేదా అని. ఎప్పట్లోనే జనరల్గా ఉంటాం, కానీ చూసారు ఎంత పెద్ద ప్రమాదం తప్పిందో. అందుకే చెప్తున్నాను, ఎలాంటి ప్రమాదాలు ఎవరింట్లోనే జరగకూడదని ఈ వీడియో చేశాను. లేకపోతే ముందు అసలు నేను వీడియో చేద్దాం అనుకోలేదు. కానీ ఇది చెప్పడం వల్ల కొంతమందికైనా అవేర్నెస్ వస్తుంది. వాళ్ళు చెక్ చేసుకుంటూ ఉంటారు. ఓహో ఇలాంటి ప్రమాదం కూడా జరుగుతుందని అర్థమవుతుందని ఈ వీడియో చేస్తాను. లేకపోతే అసలు ఫుల్ బాడీ అంతా కరెంట్ వస్తుందనే విషయం నాకు అస్సలు తెలీదు. అతను చెప్పిన తర్వాత చాలా షాక్ అయ్యామన్నమాట. అందుకే దయచేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి వీలైనంత వరకు. ఈ వీడియో చూసని చాలామంది అర్థం చేసుకుంటారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.